రీసెంట్‌గా ఏపీలో తల్లికి వందనం స్కీమ్ మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డకు తల్లికి వందనం ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చిన జీవోలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఓన్లీ ఒక తల్లికి మాత్రమే ఇస్తా అని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు గానీ, లోకేష్ గానీ, ఇతర టీడీపీ నాయకులు గానీ వాళ్ళు చేసిన వాగ్దానాలు ప్రతి ఒక్క బిడ్డకు ఇస్తాం, మీకు 15,000, మీకు 15,000, మీకు 10,000 అని చెప్పేసి వాళ్ళు ఆ వీడియోలనైతే వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. జియో మాత్రం ఒక తల్లికి మాత్రమే ఇస్తా అనేది చెప్పడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తుందన్నమాట. మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే చేస్తోంది. అయితే దీని మీద లోకేష్ గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం స్కీమ్ మీద ఇంకా విధి విధానాలు రూపొందించలేదని, ఆ స్కీమ్ని వచ్చే ఏడాది అంటే ఈ సంవత్సరం కాకుండా వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెడతామని చెప్పేసి ఆయన అసెంబ్లీలో క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద మళ్ళీ వైసీపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది, తీవ్రమైన కౌంటర్ అయితే వేయడం జరిగింది. మీరు 2025 నుంచి తల్లికి వందనం ఇస్తా అని చెప్పలేదు, 2024 నుంచే ఇస్తా అని చెప్పారు. మరి అలాంటిది ఒక సంవత్సరం ఎందుకు ఆ పిల్లలకే తల్లికి వందనం ఇవ్వట్లేదు అని చెప్పేసి లోకేష్ మీద, టీడీపీ పార్టీ మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తుంది. ఏదేమైనా కానీ ఏపీలో తల్లికి వందనం స్కీమ్ అనేది ఒక పెద్ద చర్చగా మారింది. టీడీపీ వాళ్ళు ఆ స్కీమ్ని తీసేద్దామని చూస్తున్నారు. చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇలా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే బదులు రాకుండా ఉంటమే మంచిది అని చెప్పేసి హామీలు ఇవ్వలేదు. కాదు టీడీపీ ఇచ్చినా కానీ వాటి అమలు చేయలేకపోతుంది అని చెప్పేసి వైఎస్ఆర్ వాళ్ళు అయితే దాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.